హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి కనుమ రోజు వ్లాగ్ షేర్ చేస్తున్నా. సో, కనుమ రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటి, మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇదంతా షేర్ చేస్తా. అండ్ ఇక్కడ మార్నింగే ఫస్ట్ పిల్లల్ని రెడీ చేసేసాను. వాళ్ళని రెడీ చేస్తే బిగ్గెస్ట్ టాస్క్ అయిపోద్ది ఇంట్లో పనులు అయిపోయాక. అండ్ కనుమ రోజు మాకు కొంచెం స్పెషల్, ఎందుకంటే అందరూ సంక్రాంతి రోజున పెద్దలకి పెట్టుకుంటారు కదా, మేము అంటే మా మమ్మీ వాళ్ళు కనుమ రోజు పెట్టుకుంటారనమాట. సో ఇక్కడ అందుకని ఫస్ట్ పిల్లల్ని రెడీ చేసేసాను. ఇంకా మమ్మీ కూడా పొద్దున్నే లేచి రెడీ అయిపోయారు, ఎందుకంటే ఆ రోజు కొన్ని పనులు ఉంటాయి కాబట్టి. అండ్ అషిని రెడీ చేసి దక్షిత్ని రెడీ చేసి వచ్చేలోపు ఇక్కడ తులసికోటలో మట్టంతా తీసి పాడేస్తుందనమాట. మేము ఇంటికి వచ్చి ఎన్ని డేస్ అవుతుందో భీమవరం వచ్చి, అన్ని డేస్లో అన్నిసార్లు మట్టి తవ్వుతూ ఉందన్నమాట. అప్పటికి కుండి ఎక్కడ పెట్టినా అదే పని చేస్తూ ఉంది. ఇక్కడ చేసేసి నవ్వుతుందనమాట. అండ్ నాకు జర్మనీలో మొక్కలు ఇవన్నీ చాలా యాక్సెసిబుల్గా ఉంటాయి. ఎప్పుడూ ఒక మొక్క ముట్టుకోవడం కానీ మట్టి ముట్టుకోవడం కానీ ఎప్పుడూ ఉండేది కాదు. బట్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎక్స్ట్రా అల్లరంతా నేర్చుకున్నారు. అన్నీ లాగడం, పీకడం, స్పెసిఫిక్గా 1-2 టార్గెట్ చేస్తే ఇంక అవే అనమాట. ఇంక మా మమ్మీ ఆ తులసి మొక్క కూడా వేయడానికి భయపడుతున్నారు, వేస్తే పీకేస్తారేమో అని చెప్పి. అషీనే చేస్తుంది ఇలాంటి పనులన్నీ. నాకు అసలు గుర్తు కూడా లేదు ఈ ఏజ్లో దక్షిత్ ఇలాంటివి చేశాడా అని. ఎందుకంటే ఇప్పుడు అషీకి 1.5 ఇయర్. ఆ టైంకి దక్షిత్కి అషీ పుట్టింది. ఐ మీన్ నాకు అషీ పుట్టినప్పుడు దక్షిత్ గుర్తున్నాడు బాగా. ఇలాంటివి ఏం చేసేవాడు కాదు. బట్ అషీ అయితే ఇంకేదన్నా వద్దు అంటే ఇంక అదే పదే చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ రెడీ చేశాక ఈ చిన్న బిట్స్ ఆఫ్ వీడియోస్, ఫొటోస్ తీయడానికి ట్రై చేస్తున్నా. ఇంకా మెంతి గింజలా కదులుతూనే ఉంది అసలు అస్తమాను. చాలామంది కలగూర అనేది తెలిసే ఉంటుంది. ఎక్కువ 9 వెజిటేబుల్స్ అలా రకాలు వేసుకొని చేస్తారు. అది సంక్రాంతి చేసుకుంటారు. మేము కనుమ రోజు బట్టలు పెట్టుకుంటాం కాబట్టి ఇంకా కనుమ రోజు కుక్ చేస్తాం అనమాట. ఇంకా నిన్న అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అండ్ ఈరోజు మా ఇంట్లో కూడా సేమ్ కర్రీ. అయితే ఇంకా మార్నింగ్ ఎవ్రీడే బ్రష్ చేసుకున్నాక ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను. ఇక్కడ నేను వచ్చేసి మామా ఎర్త్ వాళ్ళది రైస్ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇందులో వచ్చేసి రైస్ వాటర్ అండ్ నయాసినమైడ్ ఉంటాయన్నమాట. నాకు చాలా ఇష్టం అండ్ నేను చాలాసార్లు రికమెండ్ చేశాను ఈ ఫేస్ వాష్ అయితే. మనందరికీ కొరియన్ స్కిన్ కావాలి అనుకుంటాం, ఆ గ్లాస్ స్కిన్, ఆ షైన్ కావాలి అని అనుకుంటాం కదా. సో తప్పకుండా ట్రై చేయండి, ఒక ట్యూబ్ అంతా వాడి. అప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఎవ్రీడే యూసేజ్ వల్ల. అండ్ ఇవి డెర్మటాలజికల్లీ టెస్టెడ్, సో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ మీద ఆయిలీ స్కిన్ అయినా, కాంబినేషన్ స్కిన్ అయినా, పింపుల్ యాక్నీ స్కిన్ అయినా సరే అన్ని స్కిన్ టైప్స్కి బాగా సూట్ అవుతుంది. ఇందులో ఉన్న నయాసినమైడ్ మన స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ రైస్ వాటర్ వల్ల యూజెస్ మనందరికీ తెలుసు, మన స్కిన్ బ్రైటన్ అవ్వడానికి చాలా బాగా యూస్ అవుతుంది. మన సజెషన్స్ తప్పకుండా తీసుకుంటుందండి. మనం ఇచ్చిన ఆనియన్ షాంపూ మీద ఇన్పుట్ వల్ల వాళ్ళు ఇంకా దాన్ని ఇన్నోవేట్ చేసి బెటర్ క్వాలిటీకి ఇంప్రూవైజ్ చేశారు. సో మన సజెషన్స్ తీసుకుంటూ మన ప్రొడక్ట్స్ మీద క్వాలిటీ ఇంకా పెంచుతారు. మీకు బిఫోర్ ఆఫ్టర్ యూస్ చూపిస్తాను. ఒక 1 వీక్ ఛాలెంజ్ లాగా తీసుకొని, ఇది ఫస్ట్ డే అనమాట. నేను అంతకుముందు కూడా యూస్ చేశాను. సో మీకు ఆ డిఫరెన్స్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇది నేను ఇనీషియల్గా యూస్ చేసినప్పుడు. నాది ఈ మధ్య ఇండియా వచ్చాక ఎస్పెషల్లీ కొంచెం డ్రై అయిపోయింది. అండ్ 1 వీక్ తర్వాత నా ఫేస్ కొంచెం గ్లాసీనెస్ మీకు అది కనిపిస్తుంది, లైట్గా షైన్. మీకు వీడియోలో తెలుస్తుందో లేదో, నాకైతే బాగా తెలుస్తుంది. అండ్ నాకైతే బాగా నచ్చింది. సో మీకు కూడా కావాలంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, సో తప్పకుండా చెక్ చేయండి. అండ్ మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని మనకి నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, పర్పుల్, మామా ఎర్త్ యాప్ అండ్ ఆఫ్లైన్ నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంది. సో నా కూపన్ కూడా అయితే స్క్రీన్ పైన ఇస్తాను. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఇంక నేనైతే రెడీ అయిపోయాను. ఇక్కడ రెడీ అయ్యాక మా హాల్లోనే ఫొటోస్ అన్నీ ఉంటాయి, మీరు చూస్తే. మా మమ్మీకి ఇష్టం అనమాట అలా ఫొటోస్ అన్నీ పెట్టుకోవడం. ఇది మా అమ్మమ్మ, తాతయ్య ఇద్దరు కాలం చేశారు. సో వాళ్ళ ఫోటో ఇది ఎప్పుడో వాళ్ళు పెళ్ళైన తర్వాత దిగిన ఫోటో అనమాట. ఆ ఫోటోని మమ్మీ అన్ని సైజెస్ ఉండేలాగా ఫ్రేమ్ చేయించారు. ఇంకా మా ఇంట్లో పెద్దవాళ్ళకి అంటే బేసిక్గా మా డాడీ వాళ్ళ ఫాదర్, మదర్ వాళ్ళ పేరెంట్స్కి పెట్టుకుంటారు. బట్ మా మమ్మీ వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేసి పెడతారనమాట. అండ్ మా నాన్నమ్మ గారు నేను వ్లాగ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఉండేవాళ్ళు. దక్షిత్తో నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే జస్ట్ 1.5 మంత్ ముందు చనిపోయారనమాట. సో అలా మా నాన్నమ్మ గారు పుట్టారని కొంతమంది అనుకుంటారు, మా మామయ్య గారు పుట్టారని కొంతమంది అనుకుంటాము. సో అలా ఇంకా అన్ని ఫొటోస్ క్లీన్ చేస్తున్నాను అనమాట. సో క్లీన్ చేసి వాళ్ళ ఫొటోస్ అన్నీ కింద పెట్టుకుంటాము. సో మీరు ఫర్దర్గా వ్లాగ్లో చూస్తారు. అండ్ ఈయన వచ్చేసి మా తాతయ్య గారు. మా తాతయ్య
నాకు 1 ఇయర్ కంప్లీట్ అయ్యాక కాలం చేశారనమాట. సో, మాకైతే చూడని కూడా చూడలేదు. మా పేరెంట్స్ చెప్తూ ఉంటారు, "మీ తాతయ్యకి నువ్వంటే చాలా ఇష్టము. కింద కూడా పెట్టని ఇచ్చేవారు కాదు కాలు" అని అనేవాళ్ళు. అండ్ ఇంకా అలా నా క్లీనింగ్ అయిపోయింది. అషి ఇంకా కళ్ళజోడు పెట్టుకొని ఫుల్ పోజ్ కొడుతుందనమాట. అషి ఇదిగో, అషి ఇదిగో. అండ్ ఇక్కడ మా మమ్మీ ఇంకా రెడీ చేస్తున్నారనమాట. బేసిక్‌గా తూర్పు వైపు పెడతారు ఫొటోస్ అవన్నీ పెట్టి, భోజనం, బట్టలు ఇవన్నీ. అండ్ అక్కడ మేము బేసిక్‌గా మా పెద్ద సోఫా ఉంటుంది మీరు చూస్తే. సో, ఆ సోఫాని మొత్తం సెటప్ అంతా మార్చి, ఇంకా అక్కడ మొత్తం మాప్ పెట్టి అంతా క్లీన్ చేసి, ఇంకా ముగ్గు అవన్నీ వేస్తారు. మా మమ్మీ ఇదేదో కొత్తది తీసుకుందంట. అదేంటో ముగ్గు సరిగ్గా రావట్లేదు. సో, మళ్ళీ ఇంకా అది చేసేసి ఇంకా చేత్తోనే వేసేసారనమాట. అదే ఈజీగా ఉంటుందని చెప్పి. అండ్ మా మావయ్య గారికి అంటే మా అత్తగారికి ఏమంటారు సంక్రాంతి రోజునే పెడతారు. మా మమ్మీ వాళ్ళే కనుమ రోజు అనమాట సెలబ్రేషన్స్ అనేవి. సో, మాకు మా అత్తయ్య గారు పెద్దాపురంలోనే సంక్రాంతి రోజు మావయ్య గారికి వాళ్ళ అత్తయ్య వాళ్ళకి కూడా బట్టలు పెట్టేశారు. ఇంకా అందుకని ఈరోజు నేను ఇక్కడ ఏం చేయలేదన్నమాట. ఇంకా ఆ రోజే చేసుకుంటాం మేమైతే. అండ్ సంక్రాంతికి మీ అత్తయ్యని పిలవచ్చు కదా అని ఎవరైనా అనుకుంటే వాళ్ళ కోసం ముందే ఆన్సర్ చేస్తున్నాను. ఏమన్నా కమెంట్ వస్తే తెలుస్తుంది కదా అని. మా అత్తయ్య మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఐ మీన్ మా ఆడపడుచు వాళ్ళ అత్తవారి ఇంట్లో ఉన్నారు పండగ 2 రోజులు, సంక్రాంతి రోజు తప్ప. ఎందుకంటే మా సిస్టర్ ఇన్ లా వచ్చారనమాట. సో, తనతో అక్కడ ఉన్నారు. అండ్ భోగిపళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి భోగిపళ్ళు పోసినప్పుడు అక్కడే ఉన్నారనమాట. అందుకనే ఇక్కడికి ఇన్వైట్ చేయలేదు. అండ్ అండ్ ఇక్కడ కింద పేపర్స్ అన్నీ వేసి ఇంకా ఫొటోస్ అన్నీ పెట్టి ముందే కుక్ చేసేస్తామన్నమాట. కుకింగ్ అన్నీ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇష్టమైనవి అండ్ మనం చేసుకున్న పిండి వంటలు ఉంటాయి కదా, సో అవన్నీ. అండ్ ఈ ఇయర్ మేము పిండి వంటలు ఏం చేయలేదండి. నేను మమ్మీకి మరీ చెప్పాను. నేను బేసిక్గా చాలా చాలా తక్కువ తినడం కొన్ని అయితే ఎస్పెషలీ నాకు లేనప్పుడే తినాలనిపిస్తే తప్ప స్పెసిఫిక్గా తినాలని ఉండదు. ఈ సున్నుండలు, జంతుకులు ఇవన్నీ. అండ్ ఈసారి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసి పంపించారు కొన్ని. ఇంకా అలా చాలానే అయిపోయాయి అనమాట ఇంట్లో. అవే స్టిల్ ఇప్పటికీ అవే ఉన్నాయి. అవే సరిగా తినట్లేదు. ఇంకా అందుకే మమ్మీ చెప్పా, శ్రమ తప్ప పిల్లలతో ఏమి ఉండదు, వద్దు చేసినా అలానే ఉండిపోతే అనవసరంగా పాడవుతాయని ఇంకా బయట వాళ్ళకి అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇంకా బయటనే కొనేసి ఇచ్చేసారనమాట. సో, ఇంకా ఇంట్లో అయితే పిండి వంటలు అందుకని ఏం పెట్టుకోలేదు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో వచ్చేసి మా తాతయ్య వాళ్ళ పేరెంట్స్ అనమాట. అండ్ అప్పట్లో బ్లౌజెస్ ఉండేవి కాదు. సో, ఆ ఫోటో చూసినప్పుడు నేను అదే అడిగాను, బ్లౌజ్ వేసుకోలేదు ఏంటంటే అప్పట్లో ఉండేవి కాదు అని అన్నారనమాట. సో, ఓకే ఆ జనరేషన్ కూడా ఉంది చూసాము అని అనుకుంటాను నేను. అందుకే ఫొటోస్ ఎప్పుడైనా పాత ఉంటే కలెక్ట్ చేస్తూ ఉంటారు మా మమ్మీ. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళింటి దగ్గర తెచ్చుకొని ఇంక ఇలా ఫ్రేమ్స్ చేయించుకుంటారనమాట. అండ్ మా చిన్నప్పుడు ఫొటోస్ చూపించమని కూడా మొన్న ఎవరో కమెంట్ చేశారు. నేను తప్పకుండా ట్రై చేస్తానండి. మర్చిపోతున్నాను వ్లాగ్స్ తీసిన ప్రతిసారి. ఈసారి గుర్తుపెట్టుకొని ట్రై చేస్తా తప్పకుండా తీయడానికి. అండ్ ఇంక ఇక్కడ మమ్మీ అన్నీ ప్రిపేర్ చేస్తారు. ఫైనల్గా పొంగడాలన్నమాట. సో, పొంగడాలు వేస్తారు. అండ్ మా అమ్మమ్మ వాళ్ళేమో బెల్లం అట్లు వేస్తారనమాట. మా అత్తయ్య వాళ్ళు కూడా పొంగడాలే వేసుకుంటారు. ఈ సంక్రాంతికి మూల పెట్టుకునే ప్రాసెస్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు. అండ్ ఇంకా మనం ఏవైతే వండుతామో అవన్నీ మొత్తం ఆకులు వేసి ఆకుల్లో భోజనం లాగా పెట్టాలన్నమాట. దండం పెట్టుకో దక్షిత్.
పెట్టు. అక్కడ తినేస్తుందమ్మా. తింటాను కాదురా, తిని దండం పెట్టుకున్నా, ఇంకోటి పెట్టుకో. ఇంకోటి పెట్టాలి. ఇక్కడే 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 పెట్టు. ఇక్కడ వచ్చి నువ్వు తినే, నువ్వు తినే. ఇవ్వు అడి పెడతా. పెట్టు. వెళ్ళు అమ్మ మెత్తగా వెళ్ళు. పెట్టు కింద పెట్టు. పెట్టు. టూ లడ్డు పెట్టు. ఇంకోటి పెట్టు. వెరీ గుడ్. సరేలే, కుడి చేత్తో పెట్టాలమ్మా. అక్కడ పెట్టు. వెరీ గుడ్. అషి వెనకరా, నీట్గా పెట్టాడు. అరసలు లడ్డు. ఇంకో 2 లడ్డూలు పెట్టినానా. పెట్టు. రేగిపల్లి కూడా, చెరుకులు కూడా ఇవ్వమ్మ పెడతాడు. కొన్ని అయినా చెరుకులు ఇవ్వు పెడతాడు. వెరీ గుడ్. ఇంకా చాలే ఉండి అమ్మ పెట్టుకుంటది. వచ్చి పడిపోయిందా. ఏం తింటున్నా, అరిసి తింటున్నావా? బాగుందా? తాత పెడతావా? తిన్ను. దక్షి తటెళ్ళు. అండ్ ఇంకా మనం వండినవి పిండి వంటలు అన్నీ పెట్టుకొని ఇంకా పక్కన మనం ఎవరికైతే బట్టలు పెట్టాలనుకుంటున్నామో, అంటే కాలం చేసిన పెద్దవాళ్ళందరి బట్టలు పక్కన అలా పెడతారనమాట పళ్ళెంలో. అన్నీ పెట్టి ఆ తర్వాత మన ఇంటికి భోజనానికి పిలిచి వాళ్ళ ఏజ్ వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట ఆ బట్టలు. సో అలా అన్నీ తెచ్చినవన్నీ పక్కన పెట్టారు. దండం పెట్టుకొని తలుచుకొని శుభ్రంగా. లేదు లేదు చాలు. ఇలా రా. దండం పెట్టుకో. ఎదరికి రా. ఇంకా మమ్మీ వాళ్ళు మేము ఇంకా ధూపం అంతా వేశాక ఇంకా దండం పెట్టుకున్నాం అనమాట. అండ్ పెద్దల ఆశీర్వాదం మన మీద ఎప్పుడు ఉండాలని అనుకుంటాం. అండ్ మా ఇంట్లో అది ఎక్కువ నమ్ముతారు నిజంగానే. అందుకే ఏ పనైనా చేసే ముందు లేదా ఇలాంటి అకేషన్స్ అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళని తలుచుకొని అప్పుడు చేస్తారు. వాళ్ళు మనల్ని ఎప్పుడు చూస్తారు, మనల్ని ఎప్పుడు దీవిస్తూ ఉంటారు అన్నది మా ఇంట్లో బాగా నమ్ముతారు. తాతమ్మ బువ్వా తినండి, తినండి, నాకు ఇవ్వండి. ఓం చెప్పేసమ్మా. ఇలా ఇలా నేను ఎత్తుకోలేను. తాతని ఎత్తుకోమా. అండ్ అలా మా పూజ అయితే కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఇంక లంచ్ చేసేసాం. లంచ్ చేశాక ఈవినింగ్ మా మావయ్య వాళ్ళందరూ వచ్చారు. ఇంక నేను హడావుడిలో పడి వ్లాగ్ తీస్తున్నానన్న విషయం మర్చిపోయి షూట్ చేయడం కూడా లేదు. ఇంకా నెక్స్ట్ డేకి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాం. ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. స్టే ట్యూన్. బాయ్ బాయ్, టేక్ కేర్.